హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. డిగ్రీ సెమ్ 2కి వచ్చిన వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. బిందా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ దీని మీద కంపల్సరీ ఎస్సే షార్ట్ కూడా వస్తుందమ్మా. సో దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. बिंदा लेसन कवयित्री. पहले हम कवयित्री के बारे में बात कर लेंगे. श्रीमती महादेवी वर्मा. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టోరీ మీరు రాసినా ఆల్రెడీ మీరు సెమ్ 1 రాశారు కనుక డెఫినెట్గా మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఏ స్టోరీ మనం సారాంశం రాసినా షార్ట్ రాసినా ఫస్ట్ ఆ స్టోరీ యొక్క కవి రచయిత పోయెట్ ఎవరైతే ఉన్నారో ఆ పోయెట్ గురించి కంపల్సరీ అట్లీస్ట్ ఒక 5 or 6 సెంటెన్సెస్ నేర్చుకుని రాస్తే మంచి స్కోర్ చేయొచ్చు మనం డెఫినెట్గా. ఓకే, సో ఇక్కడ బిందా లెసన్ రాసింది మనకి శ్రీమతి మహాదేవి వర్మ గారు. ఓకే, షీఈ్ ఉమెన్. సి బిందా కా కథా సారాంశ ప్రస్తుతి కీజియే. ఫస్ట్ మనం కథా సారాంశ అసలు స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్లో చెప్తానమ్మా, ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి నోట్స్. దీని పీడిఎఫ్ అంటే ఈ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎస్సేస్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కవయిత్రిక పరిచయం. ఈ కవయిత్రి పరిచయంలో మనం ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగా కొన్ని పాయింట్స్ని హైలైట్ చేసుకొని వాటిని రీడ్ చేసుకుంటే వాటితో చక్కగా ఈజీగా మనం సెంటెన్సెస్ అనేవి మేక్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ది ఆధునిక మీరా. ఆధునిక మీరా. आधुनिक मीरा माने जाने वाली महादेवी वर्मा का जन्म उत्तर प्रदेश के फर्रुखाबाद में हुआ था. उत्तर प्रदेश में ఫరూఖాబాద్ లో ఆవిడ పుట్టారు. ఓకే, ఆవిడని ఏమని పిలుస్తారు? ఆధునిక మీరా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, इलाहाबाद से उन्होंने MA संस्कृत की उच्च शिक्षा प्राप्त की. इलाहाबाद లో ఆవిడ ఎంఏ చేశారు. ఎందులో? ఏ లాంగ్వేజ్ లో చేశారు? సాంస్క్రిట్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆప్కా జన్మ సైన్ 1907 అంటే 1907 లో ఆవిడ పుట్టారు ఉత్తరప్రదేశ్ లో. నెక్స్ట్, ఆర్ మృత్యు ఎప్పుడు చనిపోయారు? 1987 లో ఆవిడ మృత్యు అనేది జరిగింది, చనిపోయారు. ఉన్కో ప్రముఖ రచన యామా హే. యామా అనేది ఈవిడ యొక్క ఇంపార్టెంట్ రచన. సో उनकी इस रचना के लिए यामा रचना के लिए उनको ज्ञानपीठ पुरस्कार मिला. ఆవిడకి ఈ రచన కోసం ఆవిడకి జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. ఓకేనా? దిస్ ఈజ్ ద కవి పరిచయ్, కవయిత్రిక పరిచయ్. సో రిమెంబర్ దట్, రైట్ వెల్. షార్ట్ ఇచ్చిన ఎస్ఐ ఇచ్చిన ఖచ్చితంగా అది రాయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఓకే, స్టోరీలో కొత్త సారాంశ్. బిందా या विंध्येश्वरी एक अबोध बालिका थी. What is the meaning of abodh? abodh అంటే innocent girl. वह अपने पिता, सौतेली माँ और सौतेली भाई के साथ महादेवी के पड़ोस में रहती थी. అంటే ఈ స్టోరీ యాక్చువల్గా మహాదేవి వర్మ అంటే రియల్ స్టోరీ. మహాదేవి వర్మ చిన్నప్పుడు తన నైబర్హుడ్లో తన చుట్టుపక్కల నివసించేటటువంటి ఒక ఇంట్లో జరిగినటువంటి స్టోరీని ఆవిడ ఇప్పుడు బిందాగా రాశారు ఇప్పుడు స్టోరీ లాగా. బిందా అంటే ఒక అమ్మాయి పేరు, అమాయకమైనటువంటి ఒక బాలిక పేరు బిందా. ఓకే, సో వింధ్యేశ్వరి పేరు ఇక్కడ మనకి లెసన్లో బిందా అని కవయిత్రి నేమ్ తీసుకున్నారు. ఆ అమ్మాయి ఎవరితో కలిసి ఉంటుందంట? सी वह अपने पिता, सौतेली माँ और सौतेले भाई के साथ. पिता అంటే ఫాదర్ మనకు తెలుసు. सौतेली माँ माने क्या? స్టెప్ మదర్ और सौतेले भाई स्टेप ब्रदर तो కలిసి ఉంటుంది. सौतेली माँ के कारण उसको शारीरिक और मानसिक कष्ट सहने पड़ते थे. सौतेली माँ के कारण అంటే మనకు తెలిసిందే కదా, స్టెప్ మదర్ అనేసరికి ఓన్ మదర్ లాగా చూసుకోలేరు కూడా. సో వాళ్ళు పెట్టేటటువంటి కష్టాల వలన సో అమ్మాయి ఎలా శారీరక్ और మానసిక్ అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా కష్టాలు అమ్మాయి పడాల్సి వచ్చింది. వహ్ ఘర్ భర్ కా కామ్ కర్తీ థీ. ఘర్ భర్ అంటే ఇంటి నిండా ఉన్నంత పని అంతా వర్క్ మొత్తం అమ్మాయి చేయాల్సి వచ్చేది. రసోయి భీ పకా లేతీ థీ. రసోయి కిచెన్ వర్క్ కూడా అమ్మాయి చేసేది, వంట పని కూడా. यहाँ तक कि अपने सौतेले भाई मोहन के खाने पीने का इंतजाम भी उसी को करना पड़ता था. ఇవే కాకుండా తన స్టెప్ బ్రదర్ యొక్క ఖానా పీనా అంటే ఏంటి, తను
తినడం కానీ లేదంటే తాగడం కానీ ఇటువంటి తనకి సంబంధించిన పనుల యొక్క ఏర్పాట్లు కూడా, ఇంతిజాం అంటే అరేంజ్మెంట్స్ కూడా తనే చేయాల్సి వచ్చేది. ఓకే, వహ సబ్ కామ్ ధైర్య సే కర్ లేతీ థీ, అయినా సరే అన్ని పనులు కూడా చాలా ధైర్యంగానే చేసేది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇత్నా సబ్ కర్నే పర్ భీ, ఇన్ని చేసినప్పటికీ కూడా ఉస్కో ప్రశంసా నహీ మిల్తీ థీ, ప్రశంస తన్ని ఎవ్వరు పొగిడేవారే కాదు, కనీసం బాగా చేసేవమ్మా అని ఒక మాట కూడా ఆ అమ్మాయిని అనేవారు కాదు. छोटी सी भूल के लिए, भूल అంటే మిస్టేక్, చిన్న మిస్టేక్ కోసం కూడా బహుత్ బడా దండ మిల్తా థా, బహుత్ బడా అంటే చాలా పెద్ద పనిష్మెంట్, దండ అంటే పనిష్మెంట్ అన్నమాట, పెద్ద పనిష్మెంట్ ఇచ్చేవారు చిన్న మిస్టేక్ కి కూడా. జల్తీ ధూప్ మే నంగే పావ్ ఖడా హోనా పడతా థా, జల్తీ ధూప్ మే మండేటటువంటి ఎండలో నంగా పావ్ అంటే ఉత్తి కాళ్ళతో, కాళ్ళకి స్లిప్పర్స్ అవి ఏం లేకుండా ఉత్తి కాళ్ళతో నిలబెట్టేవారు, అలా పనిష్మెంట్ ఇచ్చేవారు అనమాట. స్పష్ట హై కి ఉస్కో అచ్చా ఖానా కప్పడా నహీ మిల్తా థా, క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే తనకి మంచి ఫుడ్ కానీ క్లోత్స్ కానీ దొరకట్లేదు, ఇవ్వట్లేదు వాళ్ళని. ఉమ్రకే హిసాబ్ సే ఉస్కా శరీర్ నహీ బడా, ఉమ్ర అంటే ఏజ్ అమ్మ, ఏజ్కి తగ్గట్టుగా తన బాడీ ఎదగలేదు. ఎలా ఎదుగుతుంది? సరైన ఫుడ్ తింటేనే మనకు తగ్గట్టు, మన ఏజ్కి తగ్గట్టు హైట్ వెయిట్ అనేది ఉంటుంది. సో తనకి లేదు. సౌతేలి మాకా స్వర్, ఆ స్టెప్ మదర్ యొక్క సౌండ్, స్వర్ అంటే సౌండ్, వినగానే కాన్ మే పడితే హి, చెవిన పడగానే, కాన్ అంటే ఇయర్, ఉస్కా సారా శరీర్, తన బాడీ అంతా కాంప్ ఉట్టాత, కాంప్ అంటే వణికిపోయేదన్నమాట, అంత భయపెట్టేసింది, కాంప్ షివరింగ్, సో వణికిపోతూ ఉండేది. నౌ గో టు ద థర్డ్ పారాగ్రాఫ్. उसकी आंखें महादेवी को पिंजड़े में चिड़िया की याद दिलाती थी, తన కళ్ళు మహాదేవికి పింజడే అంటే ఏంటి? పింజడే అంటే పంజరం, పంజరంలో ఉన్నటువంటి ఒక పక్షి, బర్డ్ ఎలా అయితే భయంతో చూస్తుందో ఆ చూపులు తనకి అలా అనిపించినాయి. ఎవరి చూపులు? బిందా చూపులు. ఎవరికి అనిపించినాయి? మహాదేవికి. బిందా జాకర్ కి ఉస్కి మా మర్ చుకి హే, బిందా జాంతీ థీ అంటే బిందాకి తెలుసు తన మదరు చనిపోయారని. పిత ఉస్కి ధ్యాన్ హీ నహీ దేతా ఉస్కి ఓర్, అంటే అసలు తన మీద కాన్సన్ట్రేటే చేయడం లేదు, ఎలా ఉంది ఏంటి అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళ ఫాదర్. సౌతేలి మాకి సేవామే ఉస్కే దిన్ బీత్ రహే థే, సౌతేలి మాకి సేవామే, ఆ స్టెప్ మదర్ కి సేవ చేయడంలోనే, సర్వీస్ చేయడంలోనే తన డే అంతా గడిచిపోతుందన్నమాట. ఏక్ దిన్ వహ్ గరం దూద్ కి పతీలి చూల్హే సే ఉతార్ రహీ థీ, గరం దూద్ వేడి పాలు, పతీలి మనే పాత్ర బౌల్, చూల్హేసే అంటే స్టవ్, ఆ ఫ్లేమ్ ఉంటుంది చూసారా, ఆ స్టవ్ మీద ఫ్లేమ్ మీద నుంచి ఆ బౌల్ని దించుతుంది, ఉతార్ రహీ థీ దించుతుంది. కి ఆ పతీలి గిర్కర్ ఉస్కే పేర్ జల్ గయే, సో పాత్ర తిరగబడిపోయి ఏమైందంట, ఆ పాలు ఒలిగిపోయి తన పేరు పాదం కాలిపోయింది, జల్నా అంటే కాలిపోవడం. సోతేలి మా సే ఢర్కర్ భయభీత్ హోకర్ వహ్ మహాదేవి కే పాస్ ఆయా థా, ఆ స్టెప్ మదర్ పాలు ఒలిగిపోయినందుకు ఏం చేస్తారు ఏమంటారు అనే భయంతో, అంటే తనకి కాలిపోయిందని కూడా పట్టించుకోకుండా ఆ బాధను కూడా పక్కన పెట్టి పాలు ఒలిగిపోయినాయి అని ఏమంటుందో ఆ స్టెప్ మదర్ అన్న భయంతో పరిగెట్టి మహాదేవి వర్మ దగ్గరికి వచ్చింది. और अपने को वह कहीं छुपाने को कहा, నన్ను ఎక్కడే, చుపానా అంటే హైడ్, దాగి ఉంచడం అని, దాక్కోవడం అని అర్థం, నన్ను ఎక్కడైనా దాచే అని చెప్తుంది. ఈ దోనో జాకర్ ఘాస్ కి కోటరీ మే గుస్ గయి, నన్ను ఎక్కడైనా దాచే లేదంటే ఆవిడ వచ్చి నన్ను చంపేస్తుంది అని అడిగింది. వెంటనే మహాదేవి తను తీసుకెళ్ళి ఘాస్ కి కోటరీ అంటే ఏంటి చూడండి, పల్లెటూరుల్లో గడ్డి తోపులు ఉంటాయి, గడ్డి వేసేసి ఉంటాయి, సో అందులోకి వెళ్ళి ఇద్దరు గుస్గై దూరిపోయారు, అందులో దూరిపోయారు భయపడిపోయి. మహాదేవి కూడా వెళ్ళింది, ఇద్దరు కలిసి అందులో దూరారు. ఇస్కే బాద్ బిందాకో చేచక్ హోగయా, చేచక్ అంటే ఏంటి? చికెన్ పాక్స్. ఆ తర్వాత తనకి చికెన్ పాక్స్ వచ్చింది. ఇంతవరకు మహాదేవికి తెలిసింది. తర్వాత ఏ మహాదేవికి తర్వాత ఎప్పుడు కూడా అంటే కారిడార్లో నిలబడి చూస్తూ ఉంటే ఎప్పుడు బిందా ఏదో ఒక వర్క్ చేస్తూ కనిపిస్తూనే ఉండేది.
అయితే కొద్ది రోజుల నుంచి బిందా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అని మహాదేవి చూడండి, ఏక్ దిన్ సబ్కి ఆంక్ బచాకర్, అందరి కళ్ళు కప్పి మహాదేవి బిందాకో దేఖ్నే చలీ గయి, బిందాని చూడ్డానికి వెళ్ళింది. అంతే, వాళ్ళు ఏంటంటే ఎవరిని రానివ్వరు. సో అందుకని ఏం చేసింది మహాదేవి వర్మ, ఎవరికి తెలియకుండా వెళ్ళింది ఎవరిని, బిందాని చూడ్డానికి. వహా బిందా అకేలీ ఘాట్ పర్ పడి థీ, పాపం అక్కడ బిందా అకేలీ అంటే లోన్లీగా, ఒంటరిగా, ఘాట్ అంటే బెడ్, బెడ్ మీద పడుంది. ఉస్కి ఆంకే గడ్డే మే ధస్ గయి థీ, ఆంకే అంటే కళ్ళు, గడ్డే మే ధస్ గయా అంటే ఏంటంటే లోపలికి పోవడం, కళ్ళు గుంటలు పడిపోవడం. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగోలేనప్పుడు చూడండి, ఖచ్చితంగా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు ఆ కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాన్నే గడ్డే మే ధస్ గయితి అంటారు, అంటే లోపలికి వెళ్ళిపోయి కళ్ళు గుంటలు పడిపోయినట్టు అయిపోయినాయి అనమాట. ముక్కు దానం సే బరా హువా థా, ముక్కు అంతా అంటే ఫేస్ అంతా కూడా దానం అంటే పింపుల్స్, పొక్కులతో నిండిపోయింది. మీకు తెలుసు కదా, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అమ్మవారు అంటారు పొక్కులతో నిండిపోతుంది బాడీ అంతా. సో ఫేస్ అంతా పొక్కులతో నిండిపోయి ఉంది. శరీర్ మైలీసి చాదర్కే నీచే చుపా హువా థా, శరీర్ బాడీ, మైలీసి అంటే డట్టీగా ఉన్నటువంటి, చాదర్ అంటే షీట్, ఒక డట్టి షీట్ కింద, నీచే అంటే కింద, చిపా హువా థా పడి ఉంది, దాగి ఉంది అంటే షీట్ కప్పేశారు. ఆ డట్టీగా ఉన్నటువంటి షీట్ అమ్మాయి మీద కప్పేశారు. వహ మానో బిస్తర్ కా ఎక్ భాగ్ హో గయి థీ, ఎలా ఉందంటే బిస్తర్ అంటే బెడ్ అనమాట, ఆ బెడ్ మీద ఒక భాగం ఏమో అంటే ఒక థింగ్ ఎలా అయితే పడేసి ఉంటాయో బెడ్ మీద, అలా ఆ బెడ్లో కలిసిపోయి ఉందన్నమాట. నా ఉస్కే పాస్ దవాయికి షీషియా థీ, దవాయికి షీషియా అంటే ఏంటి, టానిక్ బాటిల్స్ కానీ మెడిసిన్కి సంబంధించినవి కానీ, నా కోయి డాక్టర్ ఉసే దేఖ్నే ఆయా థా, ఏమీ లేవు. అలాగే ఒక డాక్టర్ కూడా తనని చూడటానికి రాలేదు. స్పష్ట హైకి క్లియర్గా తెలుస్తుంది, జలే పేరోం పర్ దవా నహి లగాయి గయి థీ, ఆ కాలిపోయినటువంటి పాదం ఏదైతే ఉందో దాని మీద ఆయింట్మెంట్ కానీ మెడిసిన్ కానీ ఏది పెట్టలేదు అని క్లియర్గా తెలుస్తుంది ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే. నా కోయి అన్య చికిత్సా హీ కీ గయి థీ, వేరే చికిత్స అంటే ట్రీట్మెంట్ మీకు తెలుసు, వేరే ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అమ్మాయికి జరగలేదు. తో బిందాకి బీమారీ హోగయి, ఏమైంది ఇంకా హెల్త్ పాడైపోయింది అనమాట, బీమారీ ఇల్నెస్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఇస్కా పరిణామ్ దాని రిజల్ట్ ఏమైంది, బిందా మర్కర్ అప్ని అమ్మాకి పాస్ చలి గయి, బిందా చనిపోయి తన వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. ఎంత విషాదకరమైనటువంటి స్టోరీ అమ్మ ఇది, చాలా బాధాకరమైనటువంటి స్టోరీ ఇది. మహాదేవి వర్మ గారు డైరెక్ట్గా ఆవిడ చూశారు గనక మర్చిపోలేకపోయారు. ఆవిడ చాలా బాధతో, ఆవేదనతో గుర్తు తెచ్చుకొని రాసినటువంటి ఒక స్టోరీ అన్నమాట. సో ముఖ్య విషయం చూద్దాము. ఫస్ట్ది, యహ ఏక్ రేఖా చిత్ర హే, రేఖాచిత్ర అంటే క్లియర్గా మనకి ఆ పిక్చర్స్ అనేవి మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి అన్నమాట, చిత్రాత్మక్ అంటారు. క్లియర్గా మనకి ఏంటంటే ఒక స్టోరీ నిజంగా జరుగుతుంది అని అనిపించే విధంగా ఆవిడ రాస్తారు. మహాదేవికి కహానియా అధికతర్ సంస్మరణ హోతీ, సంస్మరణ అంటే గుర్తు తెచ్చుకున్నవి, ఎక్కువగా లైఫ్లో జరిగినటువంటి వాటిని గుర్తు తెచ్చుకొని ఆవిడ రాసినవే ఆవిడ రచనల్లో ఎక్కువగా ఉన్నాయి స్టోరీస్లో. సెకండ్ పాయింట్ వచ్చి మహాదేవికి సంవేదనశీలత అద్వితీయ హే, ఆవిడ బాధపడినటువంటి విధానము, ఆవేదన చెందినటువంటి విధానం చాలా గొప్పగా అద్వితీయంగా ఉంది. థర్డ్ వన్ వచ్చి ఆప్కి భాష, లాంగ్వేజ్ మధుర్ ఆర్ శైలి చిత్రాత్మక్ హే, మధుర్ చాలా గొప్పగా ఉంది, ఆవిడ యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ మనకి అర్థమయ్యే విధంగా సులభంగా ఎంతో అందంగా, అలాగే శైలి చిత్రాత్మకంగా అంటే మనకి స్టోరీ చెప్తూ ఉంటే అంటే వింటూ ఉంటేనే మన కళ్ళ ముందు నిజంగా జరిగితే ఎలా ఉంటుందనేది మనం ఊహించుకుంటాం అనమాట. సో అంత అందంగా ఆవిడ రాయడం జరిగింది. యాక్చువల్గా నేను ఎగ్జామ్ మోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, ఎక్కువగా రాస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ పడతాయి అని అంటారు. బట్ నేను ఇక్కడ మీకు 2 సైడ్స్లో స్టోరీ కంప్లీట్ చేశాను, ముఖ్య విషయంతో సహా, కవి పరిచయతో సహా 2 పేజెస్లో 2 సైడ్స్లో నేను కంప్లీట్ చేశాను. సో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏదొచ్చినా ఇదే రాస్తారమ్మా. ఒకటి ఏంటంటే సారాంశ అడుగుతారు, బిందా
बिंदा का कथा सारांश प्रस्तुत कीजिए अंटाరు और अनदर वन बिंदा के बाल्य जीवन की घटनाओं का उल्लेख कीजिए బాల్య జీవనం की ఘటన అంటే కూడా ఇవే రాయొచ్చు మీరు నెక్స్ట్ ఇందులో షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయమ్మా ఆ షార్ట్ ఆన్సర్స్ ఏంటి అంటే ఒకటి బిందా పాట్ की पंडिताइन चाची का परिचय दीजिए हु इज पंडिताइन चाची पंडिताइन चाची स्टेप मदर ऑफ बिंदा సౌతేలి మా బిందా యొక్క సెకండ్ మదర్ పేరే చాచి ఓకే ఆవిడ పండితాయిన్ చాచి అంటారు సో ఆవిడ యొక్క చరిత్ర చిత్రణ క్యారెక్టర్ అనేది అడుగుతారు 5 మార్క్స్కి నెక్స్ట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ అంటే ఇవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే ఇంకొక వీడియోలో షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిందా పాట్ కే ఉద్దేశ్య కో సమజాయియే ఉద్దేశ్య అంటే ఏ ఉద్దేశంతో ఏ ఒపీనియన్తో ఆవిడ ఈ స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు అనేది క్వశ్చన్ అక్కడ సో మనం సారాంశ్ రాసేటప్పుడు యాజ్ వి నీడ్ మనకు అవసరమైతే ఖచ్చితంగా ఉద్దేశం కూడా యాడ్ చేసుకోవచ్చు సో పేజెస్ చూసి కూడా మార్క్స్ వేస్తారు కనుక ఎక్కువ రాయాలి అంటారు కనుక సో మనం ఈ ఉద్దేశం కూడా సారాంశంలో యాడ్ చేసుకుని ఎక్కువ రాయాలనుకున్న వాళ్ళు రాయొచ్చు ప్రాబ్లం లేదు సో షార్ట్స్ మీరు ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు షార్ట్స్ ఎస్సేస్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఎస్సేలో ఏదైతే ఉందో దాని రిలేటెడ్ షార్ట్స్ రాయడానికి ట్రై చేయండి అప్పుడు మనం 2-3 టైమ్స్ ఆలోచించి రాయాల్సిన అవసరం లేదు ఈజీగా మీరు షార్ట్ క్వశ్చన్ ఏదైతే బిందా రిలేటెడ్ రాశారో సో అదే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఎస్సేలో వచ్చేటప్పటికి చూసి రాయొచ్చు చక్కగా మీరు యాడ్ చేసుకోవచ్చు సారాంశం రాసి దానికి అది యాడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలా రాయడం అన్నీ ప్రోజ్లో లెసన్ ఇప్పుడు నేను మీకు చెప్పింది ప్రోజ్లో లెసన్ బిందా ప్రోజ్లో 3 లెసన్స్ ఉంటాయి అలాగే మీకు షార్ట్ స్టోరీస్లో 3 లెసన్స్ ఉంటాయి ప్రోజ్లో 3 లెసన్స్లో మనకి ఇంపార్టెంట్ బిందా అండ్ భారత్ ఏక్ హే HIV AIDS అండ్ నెక్స్ట్ ఈ మూడిట్లో మనకి ఇంపార్టెంట్ బిందా భారత్ ఏక్ హే నేను అన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ మనకి షార్ట్ స్టోరీస్లో అలాగే సేమ్ 3 ఉంటాయి 3లో ఒక 2 అనేవి మనం నేర్చుకుంటే సరిపోతుంది అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ఇది షార్ట్ క్వశ్చన్స్ కావాలంటే నేను మీకు వేరే వీడియో చేస్తాను దీని రిలేటెడ్ PDF ఫుల్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది మీరు తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనమ్మా సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా చాలామంది హిందీ అంటే భయపడే వాళ్ళు ఉంటారమ్మా యాక్చువల్లీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను బట్ హిందీ వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి స్టోరీ చదివినా అర్థమవుతుంది తెలుగు వాళ్ళు చాలామంది భయపడుతున్నారు హిందీ తీసుకొని సో వాళ్ళ కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దానికి మీనింగ్ అనేది చెప్తున్నాను సో మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీనింగ్స్ రాసుకోండి డెఫినెట్గా మీనింగ్స్ ఎప్పుడైతే రాసుకొని చదివారో ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు అస్సలు భయపడాల్సిన పనే లేదు ఓకేనా సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ